ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం కుండలు. కుండలంటే చాలామందికి తెలిసే ఉంటుంది, పాట్స్. ఏదైనా ఒక పదార్థాన్ని మనం నిల్వ చేయాలంటే మనం ఈ యొక్క కుండలను వాడుతూ ఉంటుంటాం. కుండల్లో ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. కొన్ని కుండలను మనం ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినట్లయితే, ఎలీషా, నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ తప్ప ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి, విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట ప్రతి వారు అనుభవించినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. గమనించాలి ప్రియులారా, ఈ యొక్క కుండలు అనే అంశం జీవితానికి చాలా ముడిపడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి కుండ, ఈరోజు ఒక 5 కుండల గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కుండ పేరు ఏంటంటే నూనె కుండ. ఏం కుండ అండి? నూనె కుండ. ఏమంటుంది ఆవిడ? నీ దాసురాలి నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అంట ఉన్నది. భర్త లేడు, భార్య విధవయ్యింది, కొడుకులు బానిసలైపోయారు. కొడుకులు బానిసలు అవుతారు, ఇంకా అవ్వలేదు. అప్పుల వాళ్ళు ఊరుకోరు. అప్పుల వాళ్ళ తిప్పలు అప్పులున్న వాళ్ళకే తెలుస్తుంది అంటండి. అప్పుల వాళ్ళ తిప్పలు అప్పులున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎలీషా సాయం కోరింది. నీ ఇంట్లో ఏముందని చెప్పి ఆయన అడిగాడు. నూనె కుండ తప్ప ఏమీ లేదు. నూనె కుండ ఉన్నదన్నది, ఏమీ లేదని అనట్లేదమ్మాయి. నూనె కుండ ఒకటి ఉన్నది అని చెప్పింది అనమాట. తర్వాత అంటుందా, ఇంకా తప్ప ఏమీ లేదు, ఉన్నదైతే ఉన్నది ఒకటే నూనె కుండ అని చెప్పింది. తలుపులు మూసి కుండ ఎత్తు అన్నాడు సేవకుడు. పాత్రలన్నీ నూనెతో నిండాయి, అప్పులు తీరాయి, తిప్పలు పోయాయి. మూసినటువంటి తలుపు వెనుక జరిగినటువంటి అద్భుతం ఇది. నీవు కూడా తలుపు మూయము అంటే ప్రార్థించము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. ఇక్కడ ఒక సింపుల్ సూత్రం, అప్పులు తీరటానికి ఒక ఇన్స్ట్రక్షన్ దేవుడిచ్చాడు సేవకుడి ద్వారా. విన్నటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరిగింది. ఇందులో ఉన్న ఆధ్యాత్మికమైన అర్థాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా, భర్త లేడు, భార్య చూస్తే విధవరాలు, కొడుకులు చూస్తే బానిసలైపోతున్నారు. అప్పుడు వాళ్ళేమో ఊరుకోవట్లేదు. ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి సాయం కోరింది. అమ్మ నీ దగ్గర ఏముందని అడిగాడు ఆయన. నూనె కుండ ఉన్నదని చెప్పింది. ఉన్నదాన్ని ఎత్తు అన్నాడు దేవుడు, అదే సేవకుడు. కుండ ఎత్తు అన్నాడు. గమనించాలి, కుండ ఎత్తటం అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏదైతే ఉందో దాన్ని వాడు, ఏదైతే కుండ ఉందో దాన్ని ఉపయోగించు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఇక్కడ మనం గమనించినట్లయితే కుండ అంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది, మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. గమనించాలి ప్రియులారా, కుండ మన శరీరమే. దాన్ని ఏం చేయాలంటే ఉపయోగించు, ఎత్తు. హల్లెలూయా. కుండ ఎత్తు అన్నాడు. ఆ కుండ ఎప్పుడైతే ఎత్తాడో ఎత్తిందో పాత్రలన్నీ కూడా నూనెతో నిండాయి, అప్పులన్నీ తీరిపోయాయి, తిప్పలు పోయాయి. గమనించాలి, మూసిన తలుపు వెనకాల జరిగిన అద్భుతం ఇది. కాబట్టి ఎప్పుడైతే నీ తలుపును మూసి రహస్యమందున నీ తండ్రికి మొర పెడతావో, అంటే నీ శరీరాన్ని వాడతావో, అర్థమైందా? అంటే నీ శరీరం అనేటువంటి కుండని తలుపులు వేసి మోకరింపజేసి నీ చేతులు పైకెత్తి కుండ పైకెత్తడం అంటే ఇదన్నమాట.
ఎవరి చేతులైతే పైకెత్తి దేవుని సందులో మోకరించి, వింటున్నారా? ఎప్పుడైతే చేతులెత్తి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తారో అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతారు. ఇదే జరిగింది. ఆమె తలుపేసింది, ఉన్న కొండ ఏదో పైకెత్తింది. అలాగే ఈరోజు మీకు చేతులు పైకెత్తి ప్రార్థించడం, ఎవరికి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది మీ దగ్గరే ఉంది. మీ దగ్గర ఉన్న కొండను వాడటం లేదు ఈ రోజున. మీ దగ్గర ఉన్న కొండను ఎత్తటం లేదు ఈ రోజున. ఎలాగా? ఏంటి? పరిష్కారం ఎక్కడో ఉందనుకుంటున్నారు. నీవు తలుపులు వేసుకుని ఇంటిలో నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ సమస్య పరిష్కరించబడుతుంది. నీ అప్పుల నుంచి నువ్వు బయటపడతావు. అప్పులు తిప్పలు పోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పులు తీరిపోతాయి, తిప్పలు పోతాయి. కానీ అంత పరిష్కారం దగ్గర పెట్టుకుని ఈ రోజున మోకరించడానికి ఎవరు కూడా ఇష్టపడతలేదు. మోకరించడానికి ఎవరు కూడా మరి ఇష్టపడతలేదు. తలుపులు వేసుకోవట్లేదు, ప్రార్థించటం లేదు, ప్రార్థనకు సమయం లేదు కదా. కాబట్టి ఈ రోజున నీ జీవితపు కుండ, అలాగా నీ శరీరం అనేటువంటి కుండను మరి ఎప్పుడైతే మోకరించి ప్రార్థించి దేవుని సందులో ఆ చేతులు ఎత్తుతారో ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, రెండవ కుండ ఇక్కడ ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. 2వ రాజుల గ్రంథం 40వ అధ్యాయం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానారు. ఇక్కడ గమనించాలి ప్రియులారా, రెండవ కుండ విషపు కుండ. ఇక్కడ గుణమెరగకుండా వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు తెంపి వండగా అదంతా కూడా విషమైపోయింది. దాన్ని తింటే చనిపోయేటువంటి వారే. పిండి తెచ్చి అందులో వేయగా విషం పోయింది. ఇక్కడ ఇందులో గమనించాలి, కుండ మనకి శరీరానికి సాదృశ్యంగా ఉంది, మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మన లైఫ్లో తెలిసి తెలియక ఈ వెర్రి ద్రాక్ష తీగలు లాంటివి, వెర్రి నిర్ణయాలు, వెర్రి ఆలోచనలు ఏవో కొన్ని వచ్చి మన జీవితాన్ని చేదుమయం చేశాయి. అప్పులనే చేదు అవ్వచ్చు, అనారోగ్యం అనే చేదు, నిరుద్యోగం అనే చేదు, అటువంటి తీగలు మన జీవితంలో పడటం వల్ల ఏమైందంటే విషపూరితమైనటువంటి జీవితంగా, పనికిరానటువంటి జీవితంగా, పతనమైపోయేటువంటి జీవితంగా, ముందుకు వెళ్ళటానికి యోగ్యత లేనటువంటి జీవితంగా, మనకి ఎవరికి ఉపయోగపడని జీవితంగా అయిపోయింది. అప్పుడు అటువంటి జీవితాన్ని ముందుకు సాగించలేం, ముగించాలనుకుంటూ ఉన్నాం. మరి ఏం చేయాలి అప్పుడు? పిండి తెచ్చేసారంట. ఏమిటి పిండి అని చూసినట్లయితే, క్రీస్తు అనేటువంటి పిండి మనలోనికి వస్తే విషం అనేటువంటి పాపం పోతుంది. కాబట్టి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితం అంతా కూడా ఇలా మారిపోయింది, పనికిరాని జీవితంగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత కృష్ణగా అంగీకరించి ఆయనలోనికి మనం వెళ్తామో, మనలోనికి ఆయన వస్తాడో, మన జీవితాన్ని ఆయన అండర్లోకి ఎప్పుడైతే ఇస్తామో, పనికి రానటువంటి జీవితం కాస్త ఎలాగైపోయిందంటండి, పిండి మనలోనికి వస్తే విషం అనే పాపం పోయింది. పిండి వచ్చింది, పాపం పోయింది. ఆ పిండి వేసిన వెంటనే విషం పోయింది, మంచిగా అయిపోయింది. విషపకుండా కాస్త అమృతం కుండగా మార్చబడిపోయింది. పనికిరాని పనికి మాలినట్టు మన జీవితాలు కాస్త పనికొచ్చే పాత్రలుగా మార్చబడతాయి ప్రభువును స్వీకరించినప్పుడు. కాబట్టి నూనె కుండను చూసాం, మనం విషపకుండను చూసాం. ఈ సమయంలో కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మనం మార్కు సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీళ్లకుండ మోయించిన ఒక మనుషుడు మీకు ఎదురుపడును. గమనించాలి, నీళ్లకుండ. మూడవదిగా మనం చూస్తే నీళ్లకుండ. పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి అని చెప్పి అడిగినటువంటి శిష్యులతో నీళ్లకుండ మోసేవారిని గురించి చెప్పినటువంటి సందర్భం ఇది. దేవుడు యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఇది, జవాబు ఇది. యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు. ఆయనంటే యేసుప్రభువు వారు. మీరు పట్టణంలోనికి వెళ్ళాడు, అక్కడ నీళ్లకుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడతాడు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. సరే, ఈ నీళ్లకుండ అంటే ఏంటి అసలేని?
పాత నిబంధనలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురి వర్షం వలె ఉండును. గమనించాలి, ఇక్కడ అర్థమైంది మీకు అందరికీ. నీళ్లకుండ మోయువాని గురించి చెప్పినటువంటి సందర్భం ఇది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నదంటండి, నీళ్ళ అంటే నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను లేత గడ్డి మీద పడుగు చినుకుల వలెను పచ్చి మీద కరిగి వర్షం వలెను ఉండును. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నీళ్లు అంటే వాక్యము. వాక్యాన్ని మనం మోసుకొని వెళ్ళాలి. ఎక్కడికి? ప్రజల యొద్దకి వాక్యాన్ని మనం మోసుకుని వెళ్ళాలి. గమనించాలి, ఇక్కడ నీళ్ల కుండ అంటే నీళ్లను మోసుకొని నీళ్లను తీసుకుని వెళ్ళే కుండ అని అర్థం. కాబట్టి ఇక్కడ నీళ్లు అనేటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ నీళ్లు అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే వాక్యాన్ని మోసుకుని వెళ్ళేటువంటి కుండ, వాక్యాన్ని తీసుకుని వెళ్ళేటువంటి కుండ. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మన జీవితాలు కూడా, మన శరీరం కూడా ఒక కుండ. ఈ శరీరము, ఈ జీవితం దేనితో నింపబడి ఉన్నది, ఇది గమనించవలసినటువంటి విషయం అన్నమాట. మా శరీరంలో రక్తం ఉందండి, మా శరీరం ఓకే, కానీ ఇక్కడ నీళ్ల కుండ అనగా దేవుని వాక్యం చేత నింపబడిన కుండ, దేవుని వాక్యాన్ని మోసుకొని తీసుకుని వెళ్ళేటువంటి కుండ. హల్లెలూయా. అర్థమైంది కదా. నెంబర్ 1 నూనె కుండ, నెంబర్ 2 విసపు కుండ, నెంబర్ 3 నీళ్ల కుండ. ఇంకొక 2 కుండల గురించి మనం చూసి ముగిందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం చదివినట్లయితే ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వాటితో ఇట్లా నేను నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇక్కడ ఏమున్నదంటండి, దివిటీలు అంటే ఈ కుండ ఎలాగుంది, ఇప్పుడు మండుతుంది. మండుచున్న కుండలు ఇక్కడ ఉన్నాయి. న్యాయాధిపతులు 7:16లో గిద్యోను తన తోటి వారికి కుండలనిచ్చాడు. ఆ కుండల్లో దివిటీలు ఉంచమన్నాడు. దివిటీలు మండుతూ ఉన్నాయి. గమనించారు, ఇక్కడ కుండ మన శరీరానికి సాదృశ్యం అయితే, మన శరీరం ఒక కుండ అయితే, ఆ దివిటి దేవుని యొక్క ఆత్మల మంట అయితే, ప్రభు కొరకు మండేటువంటి కుండలుగా మనం ఉండాలి. ప్రభు కొరకు మండేటువంటి కుండలుగా ఉండాలి. ప్రభు పెట్టిన ఆత్మ మంట మనలో మండుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ నీళ్ల కుండ అంటే మామూలుగా కాదు, దేవుని వాక్యంతో నిండిన కుండ. మండుచున్న కుండ అంటే, మండే కుండ అంటే దేవుని ఆత్మచేత మండించబడేటువంటి కుండగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభు కొరకు మండేటువంటి కుండలుగా మనం ఉండాలి. ఇంకా దీని గురించి మీకు అందరికీ అర్థమైందని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. 5వ కుండ మనం చూసినట్లయితే ప్రియులరా, నూతన నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే అటువలే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని మీరు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగనున్నట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురించండి. ఘటము అన్న కొండే, బలహీనమైన ఘటం అంటే ఇక్కడ అంటే బలహీనమైన కొండ. గమనించాలి, భార్యల గురించి పేతురు గారు రాస్తూ ఎక్కువ బలహీనమైనటువంటి ఘటం అన్నాడు. ఘటం అంటే కొండని అర్థం. కొండను జాగ్రత్తగా పట్టుకోకపోతే జారి కింద పడి పగిలిపోతుంది. భర్తలమైనటువంటి మనం మన కొండలను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక కొండ, బలహీనమైన కొండ అంటే భార్య. ఈ విధంగా మనకి 5 కొండల గురించి దేవుడు ఈ రోజున మనకు తెలియజేశాడు. ఏ కొండలో ఏముండాలి ప్రియులు గమనించాలి. అన్ని కుండలు ఒకేలా లేవు, అన్ని కుండల్లో ఒకేటి లేదు, ఒక చేత నింపబడలేదు. కాబట్టి ఇక్కడ నూనె కుండలో ఏముండాలి, ఆ నూనె కుండను ఎత్తి పట్టాలి, అప్పుడు మిగతా పాత్రలు నింపబడతాయి. హల్లెలూయా. విసపు కుండ పనికొచ్చే కుండగా మార్చబడాలంటే పిండి పడాలి అందులో. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన విసపు జీవితంలోనికి ఆయన వచ్చినట్లే మన జీవితం, మలినమైన జీవితం మహిమకరంగా మార్చబడుతుంది.
ఇక్కడ కుండలో నీళ్ళు కుండ అంటే దేవుని వాక్యం నింపబడినటువంటి కుండ. మండుచున్న కుండలంటే దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు. బలహీనమైనటువంటి కుండ అంటే భార్య. కాబట్టి ఇద్దరం ఏక శరీరమై ఉంటాం కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తూ మరి ప్రభువును మహింపరుస్తూ జీవితంలో ఎక్కడ ఓడిపోకుండా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మరి డిసప్పాయింట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, మన శరీరమే ఒక కుండ, మంటి ఘట్టం అన్నాడు అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు. ఇక్కడ అపోస్తలుడు అంటూ ఉన్నాడు అనమాట. ఏమని? మన శరీరం ఒక కుండ అని చెప్పేసి. ఆ మంటి ఘట్టంలోనే మహిమైశ్వర్యం దాచి ఉంచాడు మన దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం వినిచిన ప్రతి వారులారా, నీలో మహిమ దాగుంది. అది ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? మట్టి కుండ అనుకోవద్దు, వట్టి కుండ అనుకోవద్దు, అది మహిమతో నింపబడినటువంటి కుండ. ఆ మట్టి ఘట్టంలోనే మహిమైశ్వర్యాన్ని దాచించాడు మన దేవుడు. కాబట్టి ఎందుకు పనికిరాని మట్టి ఘట్టాన్ని అనవద్దు. నేను మహిమతో నింపబడిన మట్టి ఘట్టాన్ని, మహిమైశ్వర్యంతో నింపబడిన మట్టి ఘట్టాన్ని, మహిమైశ్వర్యం దాచినటువంటి మట్టి ఘట్టాన్ని అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని మహింపరిచేటువంటి వారిగా మనం ఉంటామో అద్భుతాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున వట్టి ఘట్టం మట్టి ఘట్టం అనుకోకుండా ఇన్ని ప్రత్యేకతలు మనలో దాచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కుండల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలియజేసి మరి ఇక్కడ ఉన్న ప్రతి వారిని మహిమకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.